ఈ వారం థియేటర్స్‌లోకి శివరాత్రి కానుకగా విడుదలకు వచ్చిన చిత్రాల్లో 'మజాకా' కూడా ఒకటి. దర్శకుడు త్రినాథరావు నక్కిన పీపుల్ స్టార్ సందీప్ కిషన్ కలయికలో వచ్చిన చిత్రం ఇది. వైజాగ్‌కి చెందిన కృష్ణ, సందీప్ కిషన్ అలాగే తన నాన్న వెంకటరమణ, రావు రమేష్‌లు సింపుల్ లైఫ్‌ని లీడ్ చేస్తారు. కానీ ఈ క్రమంలో కృష్ణకి పెళ్లి చేయాలి అంటే వారి ఇంట్లో కనీసం ఒక్క ఆడమనిషి కూడా లేదని, ఆ సంబంధాలు అన్నీ వచ్చినట్టే వచ్చి ఆగిపోతాయి. దీనితో వెంకటరమణ ఇందుకు పరిష్కారంగా తాను పెళ్లి చేసుకొని అప్పుడు తన కొడుక్కి పెళ్లి చేయాలని అనుకుంటాడు. ఈ క్రమంలో కృష్ణకి మీరా, రీతు వర్మ, వెంకటరమణకి యశోద, ఆన్షు సాగర్లు పరిచయం అవుతారు. మరి వీరి పరిచయం తర్వాత వీరి లైఫ్ లో ఎలా టర్న్ అయ్యాయి? వీరి పెళ్లిళ్ళు జరగాలి అంటే మీరా, యశోదలను ఎందుకు కలపాల్సి వస్తుంది? ఈ క్రమంలో బిజినెస్ మ్యాన్ భార్గవ్ వర్మ అంటే మురళీకృష్ణ, కృష్ణ వెంకటరమణులకి పెట్టిన కండిషన్ ఏంటి అనేవే తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాలి. ఇక ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే దర్శకుడు త్రినాథరావు నక్కిన ఎన్ని సినిమాల్లో కథ ఎలా ఉన్నా కూడా తన కథనం మంచి హిలేరియస్ గా సాగుతుంది. అదే తనకి పట్టు కాగా ఇదే మూమెంట్ మజాకాలో కూడా చాలా వరకు ప్లస్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి మైనస్ పాయింట్స్. ఈ సినిమాలో బలమైన కథ లేకపోయినప్పటికీ ఓకే అనిపించే ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ లో మరింత ఫన్ ఉంటుంది అనే ప్రామిస్ ని మేకర్స్ చేసే రేంజ్ లో ఇంటర్వెల్ ఇస్తారు. కానీ ఆ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ని సెకండ్ హాఫ్ లో ఆశించిన ఆడియన్స్ కి మజాకా అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోయింది అని చెప్పక తప్పదు. సెకండ్ హాఫ్ కథనం చాలా వరకు బోర్గా సాగుతుంది.